నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి నేను చాలా మంచోడిని, నేను మంచోడిని కాబట్టే ఇంకా అందరూ బ్రతుకున్నారని చెప్పి మాట్లాడడం, మా చంపిన వారు కావచ్చు, అదేవిధంగా మా బాబాయ్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి వాళ్ళ తండ్రి టైంలో కూడా ఆ యొక్క అనుమానాలు కూడా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగా తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? నిజంగా జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడా అంటే ఏం చెప్తారు సార్? ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ఈ ప్రెస్ మీట్లో తను తన తండ్రి గురించి, తన తాత గురించి, వాటికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు అంటాం, నేను మంచోడిని కాబట్టి అందరినీ క్షమించి వదిలేశానని చెప్పటం, అది ఈరోజు జగన్మోహన్ రెడ్డికే పరిమితం కాల. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజుల్లో అసెంబ్లీలో నాకు కోపం నరం దిగిపోయింది, నేను ఇప్పుడు చిరునవ్వుతోటే దేనైనా స్వీకరిస్తా, నేను మంచోడిని కాబట్టే మా నాయన్ని చంపిన వాళ్ళ మీద కూడా నేను కక్ష సాధింపు చర్యలు పాల్పడలేదు అని చెప్పని తనకి తాను అంటే తెల్లటి బట్టలు కట్టుకొని తాను ఒక శాంత స్వభావుడిగా ప్రజల ముందు పరిచయం చేసుకున్నాడు వాళ్ళ నాయన. ఇది టీవీల్లో చూసిన ప్రజలకి వీళ్ళ అసలు స్వరూపం అనేది ఎవరికి తెలుసుద్ది? వీళ్ళ గ్రామాల్లో వీళ్ళు నాయకత్వం వహించే దగ్గర, వీళ్ళు ఎన్నికలు ఎదుర్కొంటున్న దగ్గర, దశాబ్దాల తరబడి వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటంటే అక్కడ స్థానికులకు తెలుసుద్ది. కానీ టీవీలో చూసిన వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో, వీళ్ళు అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అసలు సిసల వాస్తవాలను వెలుగులోకి రానియరు. ఒక రకంగా ప్రజల్ని మెస్మరైజ్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా అతని కక్ష సాధింపు ధోరణి గురించి ప్రజలు చూశారు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా గళం వినిపించిన వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేశాడో ప్రజలు చూశారు. తన పార్టీకే సంబంధించిన ఒక లోక్సభ సభ్యుడిని ఎంత దారుణంగా కస్టడియల్ టార్చర్కి గురి చేసింది చూశారు. తన చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్యని ఎన్నికల ప్రయోజనం కోసం ఎలా వాడుకున్నది చూశారు. ఎన్నికలకు ముందు సిబిఐ విచారణ డిమాండ్ చేసి తనకు అధికారం దక్కగానే సిబిఐ విచారణ వద్దు అన్న తీరు చూశారు. కానీ ఆ చిన్నాయన కుమార్తె విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణ జరుగుతూ సూతదారులు ఎవరు, పాతదారులు ఎవరు అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళని కాపాడుతున్న తీరుని ప్రజలు చూశారు. ఇవన్నీ ప్రజలు చూశారు కాబట్టే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వివేకం అని చెప్పని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. అది తీసింది ఎవరో, దాంట్లో నటించింది ఎవరో కూడా ఎవరికి తెలియదు. కానీ అది యూట్యూబ్లో ప్రసారం అయితే మిలియన్ల కొద్దీ ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డిని లేదు రాజశేఖర రెడ్డిని అంతగా ప్రజలు ఓన్ చేసుకొని ఉంటే ఈ యూట్యూబ్ ఒక అనామక సినిమాకి అంతటి ఆధారం దక్కదు. ప్రజలు వీళ్ళ పాలనా తీరు, వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ వ్యక్తిత్వం పట్ల ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళకు ఒక స్పష్టత వచ్చింది. ఓహో, వీళ్ళు క్రూరులు, వీళ్ళు నరహంతకులు. పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. సూట్ కేసు బాంబు ప్రయోగం జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ రోజున నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని చేతులు జోడించి అర్థిస్తే, ప్రాధేయపడితే చంద్రబాబు నాయుడు గారు జాలి తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా చేశారు ఆ కేసులో. దాని ఇంపాక్టు ఒక అసలు శిశుల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్న ఒక నేర స్వభావం కలిగిన ఈ వ్యక్తి స్వభావం ప్రజలకు తెలియకుండా పోయింది. ఏదో కక్ష సాధింపు చర్యలుగా ఎందుకు ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనిషి స్థానం చూపిస్తే, ఆ తర్వాత అదే పరిటాల రావు గారు దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యలో ప్రమేయం ఉంది అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా సీరియల్ హత్యపడ్డారు. తర్వాత వివేకానంద రెడ్డి గారి టర్న్ వచ్చింది. ఆయన హత్యపడ్డ తర్వాత మళ్ళీ ఒక సిరీస్ ఆఫ్ మరణాలు సంభవించినాయి. ఈ ప్రతి మరణం ఆరోపణ జగన్మోహన్ రెడ్డి వైపే వేలెత్తి చూపబడింది. ఎప్పుడైతే నేను మంచోడిని, నేను జాలి తెలిసి మా తాతని ఎక్స్క్యూజ్ చేశానని చెప్పని చెప్పుకున్నాడో, ఇవాళ ఆ కేసులో జైలు శిక్ష అనుభవించిన, రాజారెడ్డి క్రౌర్యానికి బలైపోయిన, రాజారెడ్డి చేత హత్యా ప్రయత్నం గావింపబడ్డ పేర్ల పార్థసారథి రెడ్డి గారు, అలాగే రాష్ట్రం మొత్తానికి తెలుసు, ఒకనాటి తెలుగుదేశం జడ్పీ చైర్మన్, ఒకనాటి తెలుగుదేశం రాజ్యసభ మెంబరు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాల ఆర్థిక కమిటీ చైర్మన్గా పనిచేశారు, కాంగ్రెస్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన వ్యక్తిత్వానికి వంకపెట్టరు. అటువంటి ఆయన్ని కూడా ప్రయత్నం చేశారు. అటువంటి ఆయన మీద సి రామచంద్రయ్య గారు లాంటి చార్ట్ అకౌంటెంట్ ఉన్నత విద్యావంతుడు, ఆయన మీద కూడా
కేసులు నమోదు చేసి వీళ్ళని కూడా జైళ్ళలో పెట్టారు. ఎవరు చేశారు? రాజారెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి కొనసాగించాడు. ఇవాళ రాజారెడ్డి క్రౌర్యం ఏంటి? రాజారెడ్డి ఎన్ని వెనకున్నాడు? అతని ద్వారా ఎన్ని ఆక్రమణలు జరిగినాయి? ఎవరెవరు ఆస్తులు ఆక్రమించారు? రాజశేఖర రెడ్డి ఎవరెవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు? ఎన్ని ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు? ఎన్ని బూత్ క్యాప్చరింగ్కి పాల్పడ్డారు? ఇవన్నీ చాలా విస్తృతంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఇదే రాజారెడ్డి బతుకు, ఇదే రాజశేఖర రెడ్డి జీవితం అని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశం అవుతూ ఉంది. ఏదో రాజారెడ్డి ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడైనట్టు, వాళ్ళ వారసత్వం ఏంటి, వాళ్ళు ఎక్కడ ఎదిగారు, ఎక్కడి నుంచి వాళ్ళ జీవిత ప్రస్థానం మొదలైంది, ఏ శవాల పునాదుల మీద వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఎస్టేట్లు, వాళ్ళ బంగళాలు కూడబెట్టారు అని చెప్పని. ఇదే రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో మా నాయన తెలియక వందలాది అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశాడు అని చెప్పని ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్న వందలాది మంది అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నా అని చెప్పని ప్రకటించాడు. తెలియక కొనలా, అహంకారంతో మాకు అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి మా చేతిలో, మమ్మల్ని ఎవరైనా చేయగలుగుతారులే అని చెప్పని కొన్నారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ, ఈ వివరాలు ప్రతిపక్షాల చేతికి వచ్చేటప్పటికీ, అప్పుడు కంటి తుడుపు చర్యగా దిద్దుబాటు చర్యలకు రాజశేఖర రెడ్డి పాల్పడ్డాడు. బైరేటిస్ గనులు ఎలా సంక్రమించాయి, ఎవరెవరు హత్యల ద్వారా ఈ గనులు సంక్రమించాయి, ఏ హత్యల మీద వీళ్ళకి ఆస్తులు సమకూరాయని చెప్పని ఇవాళ ప్రజలకి ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి సహజంగా పెద్దలో మాట చెప్తారు, పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవటం అని చెప్పని. ఇవాళ పార్థసారథి రెడ్డి గారు లాంటి వాళ్ళని ఈయనేదో జాలిపడి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళకి ప్రాణదానం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం, వాళ్ళ బంధుగణానికి సంబంధించిన క్రూరత్వం మొత్తం కూడా ఎవరెవరెవరు ఏ ఏ హత్యల్లో ఇన్వాల్వ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఈ హత్యలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మా కుటుంబంలోనే చిన్న పిల్లోడు అని చెప్పని సంఖనెక్కించుకుంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి నాయన భాస్కర్ రెడ్డి ఆయనే హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పని కఠిన వాస్తవాలను కూడా పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఏ గ్రామంలో ఏ హత్యలు జరిగాయి అని చెప్పనే వాస్తవాలు ఇవాళ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి ఉంది. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఉన్న ఒక పోస్ట్ రాస్తే మీ పోస్ట్ కింద జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చి మిమ్మల్ని దూషించే కామెంట్లు కొన్ని ఉంటాయి. ఈ కామెంట్లో 10 కామెంట్లో 8 మంది రెడ్డి పేరుతోటే ఉంటారు. అయితే ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కడప జిల్లాలో సాగించిన నరమేధంలో బలైపోయిన వాళ్ళలో 80-85% రెడ్లే ఉన్నారు. మరి వీళ్ళు రెడ్లకు నాయకులైతే, రెడ్లకు ప్రతినిధులైతే, రెడ్లు వాళ్ళని ఒక ట్రెండ్ సెట్టర్లుగా, రోల్ మోడల్స్గా భావించే పని అయితే, ఇంతమంది రెడ్ల ఉసురు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఇంతమంది రెడ్ల ఆస్తులు వాళ్ళు ఎలా ఆక్రమించారు? కాబట్టి వాళ్ళ స్వార్థం, వాళ్ళ పదవులు, వాళ్ళ ఆస్తులు, వీటి కోసం ఏ స్థాయి అకృత్యానికైనా సరే దిగజారిన కుటుంబం ఇది అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన నోటి వాచాలత్వంతో తనకి లేని క్రెడిబిలిటీ ఆపాదించుకునే ప్రయత్నం చేసి ఇవాళ అసలు సిసల వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పుకున్నాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అనవసరంగా గతం పూర్తిగా తవ్వుకొని తన హత్యా రాజకీయాన్ని బయటపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతా కూడా చర్చ కింద అయితే సాగుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.